हरिः ॐ शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। నేను రాసి సెకండ్ పార్ట్లో మనం చెప్పుకున్నాము. అందులో రెండు ముఖ్యమైన విషయాలు చెప్పుకున్నాము మనం సెకండ్ పార్ట్లో. ఒకటి త్రిపదగా అనేటటువంటిది, అంటే గంగా నది, మందాకిని నది, భోగవతి నది అనేటటువంటి మూడు నదులు తాలూకు సంగమం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది మానవుడి తాలూకు ప్రజ్ఞ పైనుంచి కిందకి దిగి వచ్చేటటువంటిది ఒక ప్రాసెస్, కింద నుంచి బయటికి వెళ్ళేటటువంటిది ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. అవతారమూర్తులు కానీ మహాత్ములు కానీ వాళ్ళు బయట నుంచి కిందకి దిగి వస్తారు. అంటే సహస్రారం దగ్గర నుంచి, అంటే వాళ్ళు ఏ లోకాల నుంచి వచ్చినా కూడా ఆ ప్రజ్ఞ సహస్రారం దగ్గర నుంచి అనాహతం, సహస్రారం దగ్గర నుంచి క్రమంగా కిందకు వస్తూ అనాహతం దగ్గరికి వచ్చి అనాహతం దగ్గర నుంచి మూలాధారం వరకు వెళ్తుంది. అంటే సూక్ష్మ లోకాల్లో నుంచి స్థూలమైన లోకాల్లోకి వస్తారు. మానవుడి తాలూకు సాధన పరిణామంలో స్థూలం నుంచి క్రమంగా సూక్ష్మ లోకాల పక్క ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు. దిగువ నుంచి అంటే అధోలోకాల్లో నుంచి ఊర్ధ్వలోకాల్లోకి వెళ్తున్నప్పుడు ఉదయ స్థానం వరకు వచ్చేటప్పటికి, ఊర్ధ్వలోకాల్లో నుంచి అంటే సూక్ష్మ లోకాల్లో నుంచి స్థూల లోకాల్లోకి వచ్చేటప్పుడు, వాళ్ళు హృదయ స్థానం దాకా వచ్చేటప్పటికి అక్కడ ఇద్దరు కూడా కలుసుకోవడం అనేటటువంటిది పరిణామ క్రమంలో ఒక స్టేట్ అన్నమాట. అది అనేక జన్మల పరంపరలో మనం స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్తున్నప్పుడు, వాళ్ళు సూక్ష్మ నుంచి స్థూలానికి వస్తున్నప్పుడు హృదయ స్థానం దగ్గర కలుసుకోవడం అనేటటువంటిది ఒక రేర్ ఫినామినన్గా మనం చెప్పుకోవాలి. ఆర్ ఒక న్యూ బిగినింగ్గా మనం చెప్పుకోవాలి, ఒక ద్విజన్మగా మనం చెప్పుకోవాలి. ఇనిషియేషన్ మనకు వచ్చినట్టుగా మనం భావించాలి. ఇనిషియేషన్ అంటే ఊర్ధ్వమైనటువంటి ప్రజ్ఞలతో ప్రజ్ఞల్లో మనం మేల్కోవడాన్ని ఇనిషియేషన్ అని చెప్పి అంటారు. అక్కడ ఈ మూడు నదులు తాలూకు, ఈ మూడు నదులు అయితే ఆకాశగంగా అంటారు, వియత్ గంగా అంటారు కదా. ఆకాశగంగా అనేటటువంటిది పైనుంచి ప్రాణశక్తి అని మహాప్రాణం అనేది బయటకు వచ్చిన తర్వాత అట్లా కిందికి వచ్చిన తర్వాత భూమి మీదకి వచ్చేటప్పటికి తర్వాత అది అంతర్లీనంగా పాతాళ లోకంలోకి వెళ్ళిపోతుంది సుమా అని చెప్తారు. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. అది మళ్ళా ఉద్ధరించబడినప్పుడు మళ్ళా దిగువ లోకాల నుంచి ఊర్ధ్వలోకాల్లోకి వెళ్ళడం జరుగుతున్నది. దీనికి చాలా సమన్వయాలు ఉంటాయి. దీనికి యోగా ప్రక్రియలో చాలా సమన్వయాలు ఉంటాయి. సింబాలిజంగా కూడా దీని గురించి మనం చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సరిగ్గా ఆ సమయం వచ్చినప్పుడు మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ మొత్తం ప్రాసెస్కి అంతటికి కూడా మనం ఒక ప్రక్రియ అనేది ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నప్పుడు అది మన ప్రాణాయామ ప్రక్రియనే మనం దానికి సాధనంగా మనం తీసుకోవాలి. అంటే ఈ రకమైన ధ్యానంలోకి వెళ్ళడానికి ముందు, ఆ ధ్యాన ప్రక్రియలు మనం సాధన చేసుకోవడానికి ముందు కొన్ని ప్రాణాయామ ప్రక్రియలు మనం సాధన చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క యోగా స్కూల్లో ఒక్కొక్క రకమైన ప్రాణాయామ ప్రక్రియలు వాళ్ళు చెప్తారు. ఏ యోగా స్కూల్ అయినా, ఏ యోగ మార్గం అయినా, ఏ మహాత్ముడు చెప్పినప్పుడు కూడా గత లెక్చర్లో మనం చెప్పుకున్నట్టుగా అనులోమ విలోమ ప్రాణాయామం, నాడీ శోధన ప్రాణాయామం, ఆర్ సూర్యచంద్ర నాడీ భేదన ప్రాణాయామం, ఈ మూడు కూడా ఒకటే ఇంచుమించు. కొద్ది ప్రాసెస్లో కొద్దిగా తేడా ఉంటుంది. అది మనం చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలా. చాలా ప్రశాంతమైన వాతావరణంలో మంచి వెలుతురు గాలి ఉన్న చోట. మంచి వెలుతురు గాలి అంటే ఏంటంటే చాలా ఎక్కువ గాలి వేస్తున్నప్పుడు ప్రాణాయామాలు చేయకూడదు. చాలా ఎక్కువగా గాలి వేస్తున్నప్పుడు దాంట్లో ధూళి కూడా ఎక్కువ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది.
అస్సలు గాలి లేని చోట అంటే ఏసీ రూముల్లో కానీ బాగా ఉక్కపోతగా ఉన్న సమయంలో కానీ గాలి స్తంభించిన సమయాల్లో కూడా ప్రాణాయామాలు చేయకూడదు. రీజనబుల్గా చల్లని గాలి, రీజనబుల్గా మంచి గాలి, ప్రశాంతమైన వాతావరణం మనం కల్పించుకుని చక్కగా గాలి వస్తున్నప్పుడు ఇంట్లో కిటికీలన్నీ కూడా తెరుచుకొని కొంతసేపు వదిలేసేయాలి. అంటే ఇటు నుంచి గాలి అటు నుంచి ఇటు అది పాస్ అయిపోయేలాగా. అంటే రాత్రంతా మనం తలుపులు మూసుకుని ఉంటాం కాబట్టి ఆ కార్బన్ డైఆక్సైడ్ అనే మనం విడిచినటువంటి గాలి ఏదైతే ఉన్నదో అది ఎంత బయటికి వెళ్ళిపోయినా కూడా కొంత లోపల ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే అదే గాలి పీల్చుకోవడం, అదే గాలి వదలడం జరుగుతుంటుంది ఏసీ రూముల్లో కానీ, లేకపోతే చుట్టూ డోర్ క్లోజ్ చేసుకుని ఉన్నప్పుడు. ఉదయం లేవంగానే ప్రాణాయామం చేయడం అనే అలవాటు కన్నా కూడా ఉదయం లేవంగానే మొట్టమొదట తూర్పు భాగాన్ని ఉండేటటువంటి కిటికీలు కానీ తలుపులు కానీ ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అటు నుంచి ఆ లైట్ మనకు వస్తుంది కాబట్టి పెట్టుకున్న తర్వాత దానికి ఆపోజిట్గా ఉండేటటువంటి క్రాస్ వెంటిలేషన్కి ఆపోజిట్గా ఉండే తలుపులు కానీ కిటికీలు కానీ ఓపెన్ చేసి పెట్టుకుని ఈ గాలి అంతా ఇటు నుంచి అటు నుంచి ఇటు పాస్ అయ్యేటట్టుగా, అంటే రాత్రి అంతా కూడా స్టాగ్నేటెడ్గా ఉండేటటువంటి ఎయిర్ ఏదైతే ఉందో, గాలి ఏదైతే ఉందో అది పూర్తిగా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయేటట్టుగా చేసుకున్న తర్వాత అప్పుడు స్నానం చేసో లేకపోతే కాళ్ళు చేతులు మొహం కడుక్కోవడం ఏదో ఒకటి చేసిన తర్వాత ఒక శాండిల్వుడ్ అంటే గంధపు పరిమళం ఉండేటటువంటి అగరబత్తి కానీ, రోజ్ అగరబత్తి కానీ, ఈ రెండే మనకి రికమెండెడ్ ఫ్రాగ్రెన్స్ అనమాట. అది మాస్టర్ ఇచ్చిన రికమెండేషన్. అది మొట్టమొదటి రికమెండేషన్ అంటే శాండిల్వుడ్, లేకపోతే రోజ్ రెండోది. అట్లాంటి ఒక ఫ్రాగ్రెన్స్ ఉన్నటువంటి అగరబత్తి తీసుకుని మైల్డ్ పెర్ఫ్యూమ్ అనమాట తీసుకుని దాన్ని చక్కగా వెలిగించి పెట్టుకుని అప్పుడు ముందు రోజు ఉన్నటువంటి బట్టలన్నీ తీసి పడేసేసి స్నానం చేసిన తర్వాత ప్రాణాయామాలు చేస్తే నిజంగా చాలా బాగుంటుంది. అది మనం వీలు పెట్టి మనం చేసుకుంటాం. అదర్వైజ్ బట్టలు మార్చుకుని కాళ్ళ చేతులు కడుక్కొని కూర్చొని ప్రశాంతంగా ప్రాణాయామాన్ని ఒక 5 minutes చేయాలి. ఈ ముందు అల్లోమ విలోమ ప్రాణాయామాన్ని ముందు ప్రాక్టీస్ చేసుకోండి బాగా. అప్పుడు శరీరం తేలిక పడుతుంది, నాడీ మండలం అనేటటువంటిది ప్యూరిఫై అవుతుంది, రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది, హృదయ స్పందనలు సక్రమంగా జరగడం అనేది మొదలవుతున్నది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి మధ్య ఒక మంచి హార్మోని అనేటువంటిది, హృదయ స్పందనలకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి మధ్య ఒక హార్మోని అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. తర్వాత బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేవి కూడా ఒక నార్మల్కి వచ్చేటటువంటి ఒక పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనస్సు ఒక పాయిజ్డ్ స్టేట్లోకి మనస్సు వెళుతుంది. ఇవన్నీ ఇండికేషన్స్. దేనికి ఇండికేషన్స్ అన్నట్లయితే ప్రాణాయామాన్ని సక్రమంగా మనం చేసుకుంటున్నప్పుడు మనకి వచ్చేటటువంటి ఇండికేషన్స్ ఇవి చేసుకోండి. తర్వాత ఎప్పుడన్నా మార్చి 21 తర్వాత, రేపు వచ్చే మార్చి 21 తర్వాత, అంటే ఇప్పటికి 2 weeks ఉన్నది, బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అని అనుకుంటాం కదా మనం. మేష రాశిలోకి సూర్యుడు సాయన సిద్ధాంతం ప్రకారంగా ప్రవేశించినప్పటి నుంచి ఒక న్యూ సెట్ ఆఫ్ మెడిటేషన్స్ కానీ, న్యూ సెట్ ఆఫ్ ప్రాణాయామస్ కానీ మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2021 మార్చ్ 21 నుంచి 2022 మార్చ్ 21 లోపల మనం అనుకున్నట్టుగా మాస్టర్ గారి తాలూకు ఈ జ్ఞాన యజ్ఞాన్ని ఏదైతే మనం చేస్తున్నామో అది కొంచెం స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉందని అనిపిస్తున్నది. ఈ ప్రాసెస్లోనే మళ్ళా 12 రాష్ట్రాలని కూడా నేను ఇప్పుడు చెప్తున్నట్టుగా పుస్తకం చూసి సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అట్లా కాకుండా ఆ రాశికి సంబంధించినటువంటి శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలు, ఆ రాశిలో పుట్టినా పుట్టకపోయినా మేషరాశి తాలూకు ప్రజ్ఞ అనేది మళ్ళీ ఎక్కడ పనిచేస్తుంటుంది, ఎలా పనిచేస్తూ ఉంటుంది, ఆ ప్రజ్ఞ పట్ల మనం మేల్కోవాలన్నట్లయితే ఎట్లాంటి ఒక యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకోవాలి, ఎట్లాంటి సాధన మార్గాలను మనం ఏర్పాటు చేసుకోవాలి. మాస్టర్ గారు కానీ జ్వాల్కూల్ మహర్షి కానీ ఇద్దరు కూడా ఇసోటిక్ అస్ట్రాలజీలో జ్వాల్కూల్ మహర్షి కానీ, స్పిరిచువల్ అస్ట్రాలజీలో మాస్టర్ ఈకే గారు కానీ, అట్లాగా ఎల్ఎల్ఈఓ ఏదైనా కొన్ని క్లూస్ అని ఇచ్చున్నాడు. ఇవన్నీ కూడా మనం తీసుకుని క్లుప్తంగా ఒక 45 minutes, ఒక 1 hourలో ప్రతి నెల మార్చ్ 21 నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ మార్చ్ 21, 2022 వరకు కూడా ఈ 12 నెలలు కూడా ఇది ఒక కార్యక్రమం చేయాలని నేను సంకల్పం చేసుకున్నాను. చాలా టైం పడుతుంది ఈ లెక్చర్స్ ప్రిపేర్ అవడానికి. ఈవెన్ దెన్ ఐ విల్ ట్రై మై బెస్ట్. నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆ ప్రాసెస్లో కొన్ని ప్రాణాయామాలు, కొత్త ప్రాణాయామాలు మీకు పరిచయం చేయడం జరగవచ్చు.
కొన్ని ధ్యాన ప్రక్రియలు మీకు పరిచయం చేయడం కూడా జరగవచ్చు. మీరు చేయాల్సింది ఏంటన్నట్లయితే ఆ నెల నేను మార్చ్ 21 రావడానికి ఒక 1 వీక్ ముందు నుంచే మీరు స్పిరిచువల్ అస్ట్రాలజీలో మాస్టర్ రాశి గురించి చదువుకున్నారనుకోండి. మీరు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది తెలుగులో కూడా స్పిరిచువల్ అస్ట్రాలజీ బుక్ని ఆనందాచార్య గారు అనుకుంటాను, వేదాంగ జ్యోతిష్యం అని పేరు అనుకుంటా, అదే పేరు అనుకుంటాను నేను. 2 వాల్యూమ్స్ రాశారు ఆయన. మన విశాఖపట్నం మన ట్రస్ట్ ఆఫీస్కి రాస్తే మీకు ఆ పుస్తకాలు వాళ్ళు పంపుతారు. ఆ తెలుగులో చదువుకోండి. ఇంగ్లీష్లో నేను లాస్ట్ టైం చెప్పినట్టు గుర్తులేదు నాకు. ఇంగ్లీష్లో మీకు ఇబ్బంది అయినప్పుడు తెలుగులో ఉన్నంతలో ఆయన చాలా బాగా ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్ అర్థం కాకపోతే తెలుగులో చదువుకోండి. ఒక 1 వీక్ ముందు నుంచి మీరు ప్రిపేర్ అయినప్పుడు ఏమవుతున్నట్లయితే ఖచ్చితంగా నేను చెప్పే టైంకి మీకు కొంత అవగాహన అనేది కలిగి ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇది మార్చ్ 21 నుంచి మనం ప్రారంభించబోయేటటువంటి ప్రోగ్రామ్ ఇది. సెకండ్ థింగ్ ఏంటంటే మార్చ్ 28 అంటే 21ని మనం మచిలీపట్నంలో గురు పూజలు అని అనుకున్నాము. అంటే టు బిగిన్ విత్ ఒక యజ్ఞంతో, సౌరహోమం అరుణ హోమంతో ఒక ఈ కొత్త సంవత్సరాన్ని అంటే మార్చ్ 21ని బిగిన్ చేద్దాం అనుకున్నాము. కానీ ఆ రోజు యజ్ఞం చేసేటటువంటి ఋత్వికులు వాళ్ళ అందుబాటులో లేకపోవడం వల్ల 28కి ఇది అనుకోకుండా పోస్ట్పోన్ చేయడం జరిగింది. అది కూడా ఒక మంచిగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 28 మా పౌర్ణిమ వచ్చింది. అది ఆ పౌర్ణిమ నాడే ఈ సంవత్సరంలో ఉండేటటువంటి చివరి పౌర్ణిమ. ఆ పౌర్ణిమ నాడే మాస్టర్ గారు శరీరం వదిలిపెట్టారు. అనుకోకుండా అది అట్లా అడ్జస్ట్ అయింది ఆ డేట్కి. ఆ రోజు చేస్తాము. అయినా 21 నాడు మాస్టర్ గురించి నేను మాట్లాడతాను. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టినప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను. మార్నింగ్ నేను లాస్ట్ లెక్చర్లో కూడా చెప్పాను. ఏం చెప్పాను అన్నట్లయితే ఇంపార్టెంట్ పాయింట్స్ వింటున్నప్పుడు అర్థమవుతున్నట్టుగా ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళేటప్పటికల్లా వాటిని మర్చిపోతాం మనం. అది రాసి పెట్టుకోండి. అన్ని సాధనలు చేయాలని లేదు, నేను అప్పుడప్పుడు చెప్తున్నటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు చేస్తున్న దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి లేదు, ఇంక్లూడ్ చేసుకోండి. లేకపోతే ఎట్లాగా దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేటటువంటిది ఎప్పుడైనా నాతో మాట్లాడితే నేను మీకు చెప్తాను. ఈ మార్చ్ 21 నుంచి 2022 మార్చ్ 21 లోపల ఈ ఇయర్ అంతా కూడా మనం ది ఇయర్ ఆఫ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ అని మనం అనుకుందాము. ఆ లైన్లో మనం ముందుకి వెళ్దామని చెప్పి నేను చెప్తూ ఈ పీసెస్ వేళతో నేను ఇది పూర్తి చేస్తాను. వీనస్ ఈజ్ ద రూలర్ ఆఫ్ ది సైన్ ఫర్ దోస్ హూ ఫాలో ది పాత్ ఆఫ్ లవ్. అంటే చెప్పుకున్నాం కదా మనం, వీనస్ అనేటటువంటి శుక్రగ్రహం అనేటటువంటిది వృషభము తులారాశులకి ఇది అధిపతి అంటాం మనం. వృషభము తుల 2 రాశులకు కూడా అధిపతి శుక్రుడే. కానీ మీనరాశికి ఇది ఉచ్చగ్రహం. ఇది ఈ శుక్రుడి వల్ల మనకి లలిత కళలకి ఇదే గ్రహం, అది సౌందర్యానికి ఇదే గ్రహం. ఇది సౌందర్యం కానీ లలిత కళలు కానీ హార్మోనీ కానీ ఈ పదాలన్నీ కూడా ఈ శుక్రగ్రహణం తాలూకు అధీనంలో ఉంటాయి. అట్లాగే ప్రేమ అనుకున్నాం కదా. ప్రేమ అంటే విశ్వ ప్రేమ. వ్యక్తులకి మధ్య ఉండే ప్రేమ కాదు. ఒక వ్యక్తి ఆత్మని దర్శించినప్పుడు, అంటే వ్యక్తులుగా కాకుండా అందరూ జీవులుగా దర్శించినప్పుడు మాత్రమే ఈ విశ్వ ప్రేమలోకి అడుగుపడడానికి అవకాశాలు ఉంటుంది. లైక్స్ అండ్ డిస్లైక్స్ అనేటువంటి ఇష్టాలు అంటాం కదా. ఈ లైక్స్ అండ్ డిస్లైక్స్ అనేటటువంటి పోయేంత వరకు విశ్వ ప్రేమలోకి అడుగుపడడానికి మనకి అవకాశం అనేది ఉండదు. ఇంగ్లీష్లో యూనివర్సల్ లవ్ అని అంటారు, అన్కండిషనల్ లవ్ అని అంటారు. ది పాత్ ఈజ్ లెడ్ బై లార్డ్ మైత్రేయ. ఈ మార్గాన్ని, ఈ భక్తి మార్గాన్ని, ఈ ప్రేమ మార్గాన్ని కూడా యాక్చువల్గా మైత్రేయ మహర్షి దాన్ని పరిపాలిస్తుంటాడు. కానీ అట్ ప్రజెంట్ ద డ్యూటీ ఈజ్ కండక్టెడ్ బై గౌతమ ది బుద్ధ ఫర్ సమ్ రీజన్స్. కానీ ఇప్పుడు గౌతమ ది బుద్ధ అంటే బుద్ధుడు అనేటటువంటిది ఒక పేరు లాంటిది కాదు, అది ఒక పొజిషన్ లాంటిది. ప్రస్తుతం బుద్ధుడు గౌతముడు కాబట్టి ఆయన ఈ డ్యూటీ చేస్తున్నారు సుమా అని చెప్పారు మాస్టర్ గారు. ఇది కూడా ఎప్పుడోకప్పుడు ఈ బుద్ధుడు మైత్రేయుడి తాలూకు స్థానం తీసుకోవడం అంటే ఏంటి, అంటే బుద్ధుడికి మైత్రేయుడికి ఉన్న సంబంధం అంటే ఏంటి, వచ్చే బుద్ధుడు అంటే మనకు అయిపోయిన మనం గౌతమ బుద్ధుడు కాకుండా వచ్చే బుద్ధుడిని మైత్రేయ బుద్ధ అని అంటారు. మీరు ఎప్పుడైనా బుద్ధిస్టిక్ మొనాస్ట్రీస్కి వెళ్ళినట్లయితే బుద్ధిస్టిక్ మొనాస్ట్రీస్లో బుద్ధుడి విగ్రహంతో పాటుగా కొన్ని విగ్రహాలు ఉంటాయి. అందులో ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క బుద్ధ అని పేరు ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ బుద్ధ అనేటటువంటిది మైత్రేయ బుద్ధ అని అంటారు. ఆయన విగ్రహం కూడా పెడతారు, అంటే రాబోయే బుద్ధుడికి కూడా విగ్రహం పెడతారు, మైత్రేయ బుద్ధ అనే విగ్రహం పెడతారు. మనం మన ప్రేయర్ రూమ్లో ఉండేటటువంటి మైత్రేయుడి పోలికలతో అదేమి ఉండదు. అది
ఆ బుద్ధుడి పోలికలతోనే దేవ కాంస విగ్రహం ఏదో ఉంటుంది. అది మైత్రేయ బుద్ధ అంటారు. అజంతా కేవ్స్లో కూడా ఇప్పుడు అజంతా కేవ్స్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అజంతా కేవ్స్లో కూడా ఆ కేవ్ నెంబర్ నేను మర్చిపోయాను. 10వ 12వ కేవ్ నెంబర్ నాకు గుర్తులేదు, చాలా సంవత్సరాల క్రితం వెళ్ళాను నేను. ఆ పైన మైత్రేయ బుద్ధుడిని వాళ్ళు చూపిస్తారు. అదే మైత్రేయ బుద్ధుడి తాలూకు అది చిక్కు ఉంటుంది అక్కడ. అది మైత్రేయ బుద్ధుడి తాలూకు చూపిస్తారు అక్కడ. ఆ పెయింటింగ్ మైత్రేయ బుద్ధుడి తాలూకు పెయింటింగ్ ఉంటుంది అక్కడ. మైత్రేయ బుద్ధుడు అదే చెప్పి చూపిస్తారు, లైట్ వేసి చూపిస్తారు. సో అచేత మైత్రేయుడే బుద్ధుడిగా, అంటే ఆ నెక్స్ట్ బుద్ధుడిగా మైత్రేయుడే మళ్ళా జన్మిస్తాడని చెప్పి బౌద్ధులు నమ్ముతారు. దీని వెనక చాలా పెద్ద చరిత్ర అంతా ఉంటుందన్నమాట. అది మనం రాజమండ్రిలో మనం చెప్పుకున్న థియోసాఫికల్ ఆరిజిన్ అని చెప్పుకున్నాం చూసారా. దాని నెక్స్ట్ లెవెల్ లెక్చర్స్కి వెళ్ళేటప్పటికి మైత్రేయుడు, సనత్ కుమారుడు వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు భూగోళం మీద నిర్వహిస్తున్నారు, శంబళ కలాప గ్రామాలంటే ఏంటి, కులు వ్యాలీ అంటే ఏంటి, తర్వాత పరమపురుల తాలూకు కార్యక్రమాలు ఎట్లా నడుస్తుంటాయి, అక్కడ ప్రస్తుతం ఎట్లా నడుస్తున్నాయి, బుద్ధుడు ఎట్లాంటి ఒక రోల్ ప్లే చేశాడు. న్యాయంగా బుద్ధుడిని మనం తీసుకోవడానికి లేదు, ఎందుకంటే బుద్ధుడు వేద ధర్మాన్ని ఆయన పూర్తిగా ఫాలో అయినటువంటి ఆయన కాదు. ఒక స్టేజ్లో ఆయన ఇవన్నీ అక్కర్లేదని కూడా చెప్పినటువంటి ఒక పరిస్థితి కూడా ఉన్నది. అంచేత బుద్ధుడిని పాషణుడు అని, బౌద్ధ మతాన్ని పాషాణ మతం అని, బుద్ధుడు నాస్తికుడు అని కూడా ఒక 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 ఒపీనియన్ ఉంది చాలా మందికి. దాని గురించి మాస్టర్ కూడా చాలా మాటలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ కానీ ధమ్మబల అని అంటుంది బుద్ధుడి తాలూకు టీచింగ్స్. అది చదువుకున్నట్లయితే మనకు కొంచెం అర్థమవుతుంది బుద్ధుడి మార్గం అనేటటువంటిది. బౌద్ధాన్ని, బుద్ధుడి తాలూకు టీచింగ్స్ని బౌద్ధుడు అర్థం చేసుకునే విధానం ఒకలాగా ఉంటుంది, మనం అర్థం చేసుకునే విధానం ఒకలాగా ఉంటుంది. అది కొంత దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే బుద్ధుడు అతను వేద ధర్మాన్ని, అంటే టీచింగ్స్ని అవే ఇచ్చినప్పటికి కూడా వేద ధర్మాన్ని ఆయన పూర్తిగా ఫాలో అయినటువంటి ఆయన కాదు. ఆయన అందుకే ఆయన ఆశ్రయుడు కూడా అంటారు. సో ఇవన్నీ కూడా అలాంటి బుద్ధుడి ద్వారా మైత్రేయుడు పనిచేయడం ఏంటి, అలాంటి బుద్ధుడిగా మైత్రేయుడు పుట్టడం ఏంటంటే ఈ పరిణామ క్రమం. అది ఏ సమయంలో ఎట్లా టీచింగ్స్ ఇవ్వాలో, మానవ జాతి ఎలా వెళ్తుందో, వాళ్ళు పుట్టే టైంకి ఎలా ఉందో, మానవ జాతి తాలూకు మేధస్ ఎట్లా పనిచేస్తుందో, అప్పుడు మతాలు ఎట్లా పనిచేస్తున్నాయో, దాంట్లో నుంచి మనిషిని బయటికి పట్టుకొచ్చి ముందుకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్క మహాత్ముడు ఒక అప్రోచ్ తీసుకుంటారు. అట్లాంటి అప్రోచ్నే గౌతమ బుద్ధుడు తీసుకున్నారు. అది దానికి అటుపక్క మనం ఇప్పుడు ప్రస్తుతం వెళ్ళొద్దు, ఎప్పుడు దాని గురించి మళ్ళీ మనం చెప్పుకుందాం. లేకపోతే మాస్టర్ చెప్తారు ఎక్కడ ఏ భాగవతంలోనో మాస్టర్ చెప్తారు, ప్రత్యేకంగా మన దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో అది మైత్రేయ బుద్ధుడి గురించి ఒక హింట్ అనేది మీకు ఇచ్చాను. అంటే తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే మైత్రేయుడు వచ్చేటటువంటి బుద్ధుడు అంటే మైత్రేయ బుద్ధుడిగా దిగొస్తారు సుమా అని చెప్పి బౌద్ధ సాంప్రదాయం కూడా మనకి బౌద్ధ గ్రంథాలు చెప్తారు సుమా. చెప్పడం కోసం నేను ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను. ఏ మ్యాన్ ఆఫ్ పీసెస్ come more for the general, while the man of Virgo works out for the particular. Therefore, Virgo is the sign of analysis and Pisces the sign of synthesis. Virgo is the sign of scientist and Pisces is the sign of artist. These two opposite currents of life are blended in Pisces and are interpreted in Virgo. ఈ వర్గోకి అంటే కన్యా రాశికి మేన రాశికి మేషారు అక్కడ కంపారిజన్ చేస్తున్నారు. ఇన్ జనరల్గా చూస్తుంది పీసెస్, పర్టికులర్గా చూస్తుంది వర్గో. అందుకే ప్రిసైజ్గా అంటే సెకండ్స్తో పాటుగా క్యాలిక్యులేషన్ సరిపోవాలనుకుంటున్నప్పుడు అక్కడ వర్గో తాలూకు ప్రజ్ఞ అనేది పనిచేయాలి. ఇన్ జనరల్గా చూద్దాం అనుకుంటున్నప్పుడు అది ఎంత పీసీస్ తాలూకు ప్రజ్ఞగా అది పనిచేస్తుంది. అందుకే సైంటిస్టులు వాళ్ళందరూ కూడా వర్గోలో పెద్ద పెద్ద మ్యాథమెటిషియన్స్ కానీ, ఆ తర్వాత చాలా సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, చాలా మైన్యూట్ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఏదైనా విషయాన్ని చాలా మైన్యూట్గా అనలైజ్ చేసేటటువంటి వాళ్ళు కానీ, వాళ్ళంతా కూడా వర్గో రాశిలో పుడతారు. అసలు మొత్తం తాలూకు సౌందర్యాన్ని, లేదా ఈ విశ్వం తాలూకు సౌందర్యాన్ని, లేకపోతే మొత్తం అంతా టోటల్గా చూసేటటువంటి ఆర్టిస్టిక్ లుక్ అంటాం మనం. ఆర్టిస్టిక్ లుక్ అంటే ఎలా ఉంటుందంటే, మీ ఉదాహరణకి ఒక చెట్టు ఉందనుకోండి, చాలా మంచి పువ్వులు పూస్తుంది, దాని వెంటనే లేకపోతే మంచి కాయలు కాసింది, లేకపోతే మంచి మంచి కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇండియాలో కనిపించవు, కానీ ఇండియాలో కూడా కనిపిస్తాయి. నేను ఇప్పుడు చూడలేదు, ఉంటే ఉండొచ్చేమో నాకు తెలియదు. అదే మనం యూరోప్ అది వెళ్తున్నప్పుడు, ఆటమ్ సీజన్లో వెళ్తున్నప్పుడు ఒకే చెట్టుకి 4-5 కలర్స్తో లీవ్స్ కనిపిస్తాయి మనకి. అది ఆటమ్ అంటే అక్టోబర్ నవంబర్ ఆ ప్రాంతంలో మనం యూరోప్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒకే అన్ని చెట్లుకి రకరకాల రంగుల్లో లీవ్స్ కనిపిస్తుంటే చాలా అందంగా, అసలు ఆ ఫారెస్ట్ అంతా చాలా అందంగా ఉంటుంది.
పీషియన్ అయితే అంటే మీన రాశికి సంబంధించినటువంటి వాడు అయినట్లయితే ఆ చెట్టు తాలూకు మొత్తం అందాన్ని అంతా కూడా చూస్తాడు. అందులో భగవంతుడి తాలూకు సౌందర్యాన్ని చూస్తాడు, ఆ ప్రకృతి తాలూకు సౌందర్యాన్ని అంతా మొత్తం చూస్తాడు. ది పీషియన్ ఆర్టిస్టిక్ అవుట్లుక్ అనమాట. అదే అనలిటికల్ అవుట్లుక్ అంటే ఆ చెట్టుకి ఆటం సీజన్లో ఈ చెట్టుకి ఈ రంగులు ఎందుకు వస్తున్నాయి, ఈ చెట్టుకి ఈ రంగులు ఎందుకు వస్తున్నాయి అని బయలాజికల్ ఆ దృష్టితో చూడడం అనేటటువంటిది అది వర్గోలో ఉంటుంది. వర్గం వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ అవుట్లుక్ క్రిటికల్ అవుట్లుక్ ఉంటుంది. క్రిటికల్ అవుట్లుక్ అంటే నెగిటివ్ సైడ్ అయినట్లయితే చాలా క్రిటికల్గా ఉంటారు, ప్రతిదానికి ఫాల్ట్ ఫైండింగ్ ఉంటుంది. పాజిటివ్గా అన్నట్లయితే చాలా సునిశ్చితంగా ప్రతి డీటెయిల్ కూడా వాళ్ళు వర్కౌట్ చేస్తారు. బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉంటుంది. పీషియన్స్ పర్టికులర్స్ని వాళ్ళు వర్కౌట్ చేయలేరు. వర్కౌట్ చేసే లక్షణం పీషియన్స్ కాదు. పీషియన్స్ లక్షణం ఏంటంటే ఓవరాల్గా ఆ హార్మోనీ మొత్తం అంతా చూస్తారనమాట. హార్మోనీ, సింథసిస్ అవన్నీ కూడా పీషియన్ కింద వస్తాయి. అనాలిసిస్ ఇవన్నీ కూడా వర్గో కింద వస్తాయి. అది చెప్తున్నారు మేస్టర్. పీషియన్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ఫోటోగ్రఫీ. అది దాని గురించి మనం పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. Pisces represents the tablet of the universe on which an adept can read the past, present and future of the whole creation. The adepts of various schools train their students to read the Akashic records and the individual books of the cave temples by stimulating the Piscean activity in them. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఇది బ్లావర్స్కీలో ఈ ఫినామినన్ ఓపెన్ అయింది బాగా. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ బ్లావర్స్కి తర్వాత యాలిస్ ఏ బెయిలీ వచ్చినప్పుడు కూడా అదే మాస్టర్ జ్వాల్కోల్ మహర్షి మేడం బ్లావర్స్కీకి సిగడాక్టర్ అంతా ఆయన సిగడాక్టర్ చాలా మాటలు మనం చెప్పుకున్నాం. సిగడాక్టర్ను కుతుమి లాల్ సింగ్, మాస్టర్ కేహెచ్ అంట ఆయన కొంత డిక్టేట్ చేశారు, మాస్టర్ మౌర్య కొంత డిక్టేట్ చేశారు, జ్వాల్కోల్ మహర్షి కొంత డిక్టేట్ చేశారు. తర్వాత అదే జ్వాల్కోల్ మహర్షి ఆలిస్ ఏ బెయిలీని తన మీడియంగా చేసుకుని తన ఛానల్గా చేసుకుని 24 వాల్యూమ్స్లో మ్యాక్సిమం వాల్యూమ్స్ అని డిక్టేట్ చేశారు అంతే. కానీ ఈ సైకిక్ ఫ్యాకల్టీస్ ఉన్నాయి కదా, ఈ సైకిక్ ఫ్యాకల్టీస్ ఏవైతే ఉన్నాయో మేడం బ్లావర్స్కి ఉన్న ఫ్యాకల్టీస్ ఆఫ్ ఫినామినన్ వేరు, ఆలిస్ ఏ బెయిలీకి ఉన్నటువంటి ఈ ఫినామినన్ ఆ ఫ్యాకల్టీస్ వేరు. ఆ డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. ఆలిస్ ఏ బెయిలీలో షీఈస్ టెలిపతి తెలుసా ఆమెకి, ఈ సైకిక్ ఫినామినన్ అంతా ఆమె దగ్గర ఉన్నది. దాంతోపాటు ఇంటలెక్చువల్ ఫినామినన్ కూడా మనకి కనిపిస్తుంది. ఇంటలెక్చువల్ బ్యాక్గ్రౌండ్ కూడా కనిపిస్తుంది ఆలిస్ ఏ బెయిలీలో. అదే మేడం బ్లావర్స్కి వచ్చేటప్పటికి ఆవిడ ఇంటలెక్ట్ కన్నా కూడా ఎక్కువ ఆవిడ తన పరిపూర్ణ శరణాగతి ఏదైతే చెంది ఉన్నదో పరమ గురువులకి, దాంట్లోంచి వాళ్ళ టెలిపతిక్ సిస్టమ్ ద్వారా వాళ్ళు పంపించేది రిసీవ్ చేసుకుని జన్మంతా డెడికేట్ చేసి అన్ని బాధలు పడి డెడికేట్ చేసి ఆవిడ పుస్తకాలన్నీ కూడా రాశారు. ఆవిడ ఇద్దరూ డెడికేట్ చేసినటువంటి వాళ్ళే, తమ గురువు పాదాల చెంత వాళ్ళ జీవితాన్ని డెడికేట్ చేసినటువంటి వాళ్ళే. ఆవిడకున్న ఫ్యాకల్టీస్ తాలూకు బ్యాక్గ్రౌండ్ వేరు, ఆలిస్ ఏ బెయిలీకి ఉన్న ఫ్యాకల్టీస్ తాలూకు బ్యాక్గ్రౌండ్, 2 డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ మనకి వాళ్ళ రైటింగ్స్లో మనకు కనిపిస్తాయి. అట్లాంటి ఫ్యాకల్టీస్ రావాలనుకుంటున్నప్పుడు ఈ పీషియన్ తాలూకు ఈ మీన రాశి తాలూకు ప్రజ్ఞ మనం చూసారా, ఆ ప్రజ్ఞ అనేది వికసించడం అనేది జరగాలి. అందుకే మనం ఫస్ట్ మీన రాశి తాలూకు ఫస్ట్ లెక్చర్లో మనం ఏం చెప్పుకున్నాము, మీన రాశి కాళ్ళకు సంబంధించింది అని చెప్పుకొని, కానీ మెడిటేషన్ తాలూకు ప్రాసెస్లో మూలాధారం దాకా వచ్చేటప్పటికి మళ్ళీ రివర్స్ బ్యాక్ వచ్చేటప్పటికి ఎక్కడైతే మేషం ఉంటుందో దానికి ఆనుకునేనే మీన రాశి కూడా కలిసి పనిచేస్తుంటుంది. మీనములు అంటే 2 కళ్ళు అని మనం చెప్పుకున్నాము. ఆ పిట్యూటరీ పీనల్ గ్లాండ్ తాలూకు లొకేషన్స్ కూడా మనం చెప్పుకున్నాము. ఎక్కడ మనం మన మనసుని పెట్టాలో కూడా మనం చెప్పుకున్నాము. అక్కడ పీనియల్ అండ్ పిట్యూటరీ గ్లాండ్స్ తాలూకు స్పిరిచువల్ అవేకనింగ్ జరిగినప్పుడు ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో చెప్పినటువంటిది ఆ ఫినామినన్ అనేటటువంటిది ఆ ప్రజ్ఞ అనేది మళ్ళీ వికసించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, మగవాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే మీరు బొట్టు పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళాలని నేను చెప్పట్లేదు, కానీ 100% మార్నింగ్ స్నానం చేసిన తర్వాత ధ్యానానికో ప్రేయర్కో దేనికో కూర్చునే ముందు అద్దం ముందు నిలబడి కంపల్సరిగా తిలకం కానీ లేకపోతే కుంకుమ కానీ లేకపోతే విభూది మీ ఇష్టం ఏది మీకు ఇష్టమైతే అది సరిగ్గా మీ అద్దంలో మీ భ్రూమధ్యాన్ని చూసుకుంటూ జాగ్రత్తగా అక్కడ పెట్టుకోవడం ప్రాక్టీస్ చేస్తే అది ప్రతిరోజు అట్లా చేస్తున్నప్పుడు 2 పూట్ల చేస్తే 2 పూట్ల, 1 పూట చేస్తే 1 పూట, అట్లా ప్రతిరోజు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా లోపల ఉండేటువంటి పీనియల్ గ్లాండ్ కానీ లోపల ఉండేటటువంటి 3వ తాడే అంటాం కదా,
ఆ థర్డ్ ఐ కానీ అవి ఎవే కావడానికి కావాల్సినటువంటి మనకు తెలియకుండా లోపల సాధన అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ప్రజ్ఞ అనేది క్రమక్రమంగా మేల్కొంటూ ఉంటుంది. ఇది స్మాల్ ప్రాక్టీస్ అది. అక్కడి నుంచి మన ధ్యానంలోకి వెళ్తాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు 3 ఏవైతే ఉన్నాయో ఆ మూడింటిని కూడా ఒకే మారు దర్శించగలిగినటువంటి ఒక ప్రజ్ఞ అనేటటువంటిది ఈ పీసీస్ తాలూకు ప్రజ్ఞ వల్ల అది మేల్కొంటుంది సుమా మనలో అని చెప్తున్నారు. వాళ్ళే కళ్ళు మూసుకుని ఆకాశిక్ రికార్డ్స్ అంటే అర్థం ఏంటంటే కంటికి కనిపించేటటువంటి గ్రంథాలు కాకుండా ఆకాశం మన కంటికి ఏం కనిపిస్తుంది? ఇదంతా ఆకాశమే కదా, ఇదంతా చోటే కదా. ఏం కనిపిస్తుంది కంటికి? ఇదంతా ఆకాశం అంటున్నాం మనం. పైకి వెళ్ళి చూసేంత మొత్తం బ్లూ కనిపిస్తాం. నిజంగా బ్లూ కలర్ ఏమి ఉండదు అక్కడ. మన కంటికి అలా బ్లూలా కనిపిస్తుంటుంది. అది కూడా వైటే, బ్లూలా కనిపిస్తూ ఉంటుంది. అది అంతా మన కంటికి కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. ఎంత దూరం పోతే మీరు ఆకాశాన్ని పట్టుకోగలరు? పట్టుకోలే కదా. వెళ్తున్నా కూడా అలా వెళ్తూనే ఉంటారు. అంటే సూక్ష్మంలోకి ఇంకా సూక్ష్మమైంది అన్నమాట. సూక్ష్మంలోకి ఇంకా సూక్ష్మమైంది. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చెప్తాను మాస్టర్ గారిది. ఒకసారి మాస్టర్ గారితో ఏదో మాట్లాడుతున్నప్పుడు పృథివీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం కదా, అన్నింటిలోకి గ్రాస్ అంటే స్థూలమైన, అన్నింటిలోకి చాలా స్థూలమైంది కదా ఇది. ఏది? పృథివీ, భూమి. అన్నింటిలో సూక్ష్మమైంది కదా ఆకాశం అంటే. మాస్టర్ గారి స్టేట్మెంట్లు భలే ఉంటాయి. ఏదో మాట్లాడుతున్నప్పుడు ఏదో మెడిటేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మాస్టర్ గారితో నేను మాస్టర్ గారు ఇద్దరు ఉన్నప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు. మాస్టర్ గారు సడన్గా అన్నారు, అన్నింటిలోకి సూక్ష్మమైంది కాదురా ఆకాశం, అన్నింటిలోకి స్థూలమైందిరా ఆకాశం అన్నారు. అదేంటిది? పృథివీ, వ్యాపస్, తేజో, వాయు, ఆకాశంలో అన్నప్పుడు అన్నింటిలో సూక్ష్మమైంది కదా, అక్కడి నుంచి కదా స్థూలంలో దిగి వస్తుందంటే అని అంటారు. అదేం కాదురా, అన్నింటిలోకి అదే స్థూలమైందిరా అన్నారు. అదేట్లా అంటే అని అంటారు, ఎందుకు స్థూలమైంది అని చెప్తున్నానంటే ఇన్ని గోళాలు, ఇన్ని భూమండలాలు, ఇన్ని సూర్యమండలాలు, ఇన్ని నక్షత్ర మండలాలు, ఇవన్నీ ఎక్కడుంటాయి? చోట్ల ఉంటాయి. అక్కడి నుంచి ఏదో వస్తాయి. కొన్ని వచ్చినాయి, ఇంకా ఎన్ని ఉన్నాయి అక్కడ, కొన్ని వచ్చినాయి, ఎన్ని ఉన్నాయి అక్కడ. ఒక కోటి వచ్చినాయి అనుకోండి, ఎన్ని కోట్ల వెనకాలు ఉన్నాయో. ఇంత మొత్తం అంతా స్పేస్లో ఉంటున్నప్పుడు ఆ స్థూలం కాక ఏమవుతుందిరా అంటారు ఆయన. అంటే ఆయన ఏదో చెప్పదలుచుకున్నారు అనమాట. అంటే ఒక డైమెన్షన్ ఓపెన్ చేయదలుచుకుంటున్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తారు పెద్దవాళ్ళు. ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా ఇచ్చి ఊరుకుంటారు. మనకి అన్ఫోల్డ్ అంటాం కదా, మనం కొద్దిగా మన పుస్తకాలు చదువుకుంటే ఏ వేదం ఉపనిషత్తులు చదువుకుంటున్నప్పుడు అలాంటి పుస్తకాలు చదువుకోవాలి. మామూలు బుక్స్ చదువుకుంటే కుదరదు. అలాంటి చదువుకుంటున్నప్పుడు ఎక్కడో దిక్కునే అది చక్కన ఒకసారి ఓపెన్ అవుతుంది అనమాట. అది. సో అది ఇక్కడ సంబంధం లేదు. కానీ ఆ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయో పెద్దవాళ్ళు, నేను ఎగ్జాంపుల్ చెప్పడం కోసం చెప్పాను. అది దాని గురించి సీరియస్గా తీసుకోవద్దు. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మాస్టర్ గారు, చెప్పాను. ఇక్కడ మనం ఎందుకు ఆకాశిక రికార్డ్స్ అంటే ఏంటంటే, ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మాట్లాడిన ప్రతిదీ రికార్డ్ అయిపోయి ఉంటుంది అక్కడ. రికార్డ్ ఉంటుంది కదా మన ఫోన్లో. యాపిల్ ఫోన్లు తప్పిస్తే అన్ని ఫోన్లో కూడా ఉంటుంది. అది ఇన్బిల్డ్ ఉంటాయి, డిఫాల్ట్గా పెడతాడు రికార్డర్. ఎవరైనా మాడుతుంటే ఆటోమేటిక్ రికార్డ్ అని మన ఆప్షన్ పెట్టుకుంటే ఎవరు మాడితే రికార్డ్ అయిపోతుంది. చూసారా? ఇదే ఆకాశిక రికార్డ్స్ అంటే. ఇదేమో మన సెల్ ఫోన్ ఉంటే మొబైల్లో రికార్డ్ అవుతుంది, మనం మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయిపోతుంటుంది అక్కడ. అంతేకాదు, శరీరం వదిలిపెట్టిన తర్వాత యాస్ట్రల్ బాడీతో బయటకు వెళ్ళిపోయిన తర్వాత యాస్ట్రల్ ఫామ్ ఉంటుంది మనకి. అది కూడా అక్కడి నుంచి ఆ జీవి వెళ్ళిపోయి వేరే శరీరంలో దిగి మళ్ళీ పుట్టినప్పుడు కూడా కొంతకాలం స్పేస్లో ఈ ఫామ్ లింగర్ అవుతూ ఉంటుంది. చనిపోయిన వాడి తాలూకు ఆ ఫార్మ్ లింగర్ అవుతూ ఉంటుంది. కొంతమంది అందులోకి దూరి ఆ రూపాలతో కనిపిస్తుంటారు వీళ్ళకి. అందుకే మా తాతగారు కనిపించారు, మా నాన్నగారు. వాళ్ళు చనిపోయి ఒక 100 సంవత్సరాలు అయిపోయింటే, 100 సంవత్సరాలు అయితే తాతలు ముత్తాతలు అవ్వాలి. 30-40 years అయిపోయిన తర్వాత ఎక్కడ కనిపిస్తారు వాళ్ళు? కనిపిస్తే వాళ్ళు మన మైండ్లో ఉండేటటువంటి సజెషన్తో కూడినటువంటి ఫార్మ్ కనిపించాలి. లేకపోతే ఇంకా లింగర్ అవుతూ ఉంటే అందులో ఎవడైనా దూరితే ఆడు మనకు కనిపించాలి. అసలు ఎప్పుడో అక్కడ పుట్టుంటారు వాళ్ళు అసలు. అంటే ఏం చెప్తున్నాను మీకంటే, ఈ సౌండ్స్ కానీ, ఈ ఫార్మ్స్ కానీ, ఆకారాలు కానీ ఈ స్పేస్లో జాగాలు ఉంటాయి. ఫార్మ్స్ పోతాయి కానీ ఈ సౌండ్ వైబ్రేషన్స్ అంత వేగంగా పోవు. ఈ ప్రాసెస్లో ఉపయోగం చేసుకుని
కొన్ని స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్పేస్లో ఉంటాయి. ఏదైనా ఆటమ్సే కదండి. ఆటమ్స్ వినియోగించుకోవడం తెలిసినటువంటి వాళ్ళకి దీనికి ఒక ప్లే లాగా ఉంటుంది. ఇప్పుడు కూడా మాస్టర్ చెప్పారు కదా, మాస్టర్ చెప్తుండే వాళ్ళు 21st century చివరికి వచ్చేటప్పటికల్లా మనిషి ఏదైనా ఛాంబర్లోకి వెళ్ళి అణువుల్లో కలిసిపోయి మళ్ళీ ఎక్కడైతే అతను మళ్ళా మేనిఫెస్ట్ కాదలుచుకున్నాడో, ఎక్కడైతే అతను ఒక శరీరం తీసుకుదలుచుకున్నాడో అక్కడ ఛాంబర్లోకి వెళ్ళి అక్కడ ఉన్న అణువులతో మళ్ళీ అణువుల్లో అన్నింటినీ కూడా శరీరం కట్టుకుని వెళ్ళి పని చూసుకుని వాళ్ళు అంతర్ధానం అయిపోయి తన స్వస్థలానికి వచ్చేస్తారు సుమా. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అవుతుంది సుమా అని చెప్పారు మాస్టర్ ఈకే గారు చెప్పినటువంటిది. మనం చాలా మాటలు మనం ఇది గుర్తు చేసుకున్నాం. ఆటమ్స్ని ఎట్లాగా యూజ్ చేయాలనేటటువంటి తెలిసినటువంటి సైన్స్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి. సో టెలిపతి అనేది కూడా ఖచ్చితంగా ఈ సైన్స్ ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తుంది. క్లారివయన్స్ని సైన్స్ ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తుంది. ఇంట్యూషన్ని సైన్స్ ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తుంది. ఏదైతే ఇవన్నీ కూడా మన సిద్ధులు మహిమలు అనుకుంటున్నామో ఈ సైంటిస్టే ఎప్పటికప్పుడు ప్రయోగశాలలో వాటిని ఖచ్చితంగా ప్రూవ్ చేసి తీరుతాడు. కానీ టైం పడుతుంది, అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే. మన తప్పులు పట్టుకుని మన వాళ్ళ తప్పులు పట్టుకుని చేయగలిగింది ఏమీ లేదు. ఓకే, సో PCS represents the tablet of the universe on which an adept can read the past, present and future of the world creation. The adepts of various schools train the students to read the Akashic records and the invisible books of the cave temples by stimulating the Pishan activity in them. గురువు ఇనిషియేట్ చేసినప్పుడు శిష్యుడిని ఆ పిషన్ యాక్టివిటీ అనేది ఇనిషియేట్ చేసినప్పుడు ఆ కేవ్ రికార్డ్స్ అంటే కేవ్స్ అంటే భూమి మీద భూగోళం మీద ఉన్న కేవ్స్ ఒకటే కాదు, భూగోళం మీద కూడా చాలా కేవ్స్ ఉంటాయి. అవి మానవుడు సామాన్యుడికి అందుబాటులో ఉండే కేవ్స్ కాదు. ఆ కేవ్స్లో చాలా తాళపత్ర గ్రంథాలు నిక్షిప్తంగా భద్రపరిచి ఉంటాయి. అవి మామూలుడికి అందుబాటులో ఉండవు. అట్లాంటి కేవ్స్లోకి మేడం బ్లవర్స్కి వెళ్ళింది. కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా పొందించుకున్నది ఆవిడ. భూగోళం ముందు ఉండేటటువంటి గుహలే కాకుండా ఆకాశంలో కూడా కొన్ని గుహలు ఉంటాయి. ఆకాశంలో ఉండేటువంటి కేవ్ టెంపుల్స్ అనేది అది ఫిజికల్ ప్లేన్లో కావచ్చు, ఆస్ట్రల్ ప్లేన్లో కావచ్చు, స్పేస్లో కావచ్చు. వాటిల్లోకి వెళ్ళి అక్కడ నిక్షిప్తంగా ఉండే గ్రంథాలని చదువుకుని రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇనిషియేట్స్ అని ఎవరైతే ఉంటారో డిసైపుల్స్, వాళ్ళు నిద్రపోతున్న సమయంలో ఈ ఆకాశిక్ రికార్డ్స్ ఉన్నటువంటి లైబ్రరీస్లోకి తీసుకెళ్ళి అక్కడ ఎవరైనా మాట్లాడుతుంటే వీళ్ళని కూర్చోబెట్టి వినిపించడం కానీ, వీళ్ళే వెళ్ళి చదువుకోవటం కానీ, అందులో అన్ని విషయాలు కాకపోయినా కొన్ని విషయాలు వాళ్ళ మనసులో ముద్రించబట్టడం కానీ, అవి మెలకు వచ్చిన తర్వాత అవి బయటికి వాళ్ళు వ్యక్తపరచడం, అది కార్యరూపం దాల్చడం కానీ ఇది చాలా సర్వసాధారణమైనటువంటి అనుభవం. చాలామంది సెకండ్ థర్డ్ డిగ్రీస్ అంటే ఫస్ట్ డిగ్రీ కాదు, సెకండ్ థర్డ్ డిగ్రీస్ ఇనిషియేషన్స్కి వెళ్ళేటప్పటికి ఎప్పుడన్నా మనం అన్ని పరిస్థితులు బాగుంటే ఫస్ట్ ఇనిషియేషన్ అనేది ఎట్లాంటి స్టేజ్లో వస్తుంది, సెకండ్ ఇనిషియేషన్ అనేటువంటిది ఎట్లాంటి స్టేట్లో మనం ఉండగా వస్తుంది, థర్డ్ ఇనిషియేషన్ అనేటటువంటిది ఎట్లాంటి స్టేట్గా మనం ఉండగా వస్తుంది, ఫోర్త్ ఇనిషియేషన్ అనేది అడాప్ట్ ఇనిషియేషన్ అంటే మాస్టర్ కన్నా ముందు స్థితి అడాప్ట్ అంటారు. జీసస్ ఆయన ఫోర్త్ ఇనిషియేషన్ టైంలోనే క్రూసిఫిక్షన్ జరిగింది. క్రూసిఫిక్షన్ ఆయన యాక్సెప్ట్ చేసిన తర్వాత రిసరెక్షన్ అయిన తర్వాత ఆయనకి ఫిఫ్త్ ఇనిషియేషన్ జరిగి ఆయన హీ బికేమ్ ద మాస్టర్ జీసస్ అయ్యారు. అందరు మాస్టర్లు కూడా అంతే. ఫిఫ్త్ ఇనిషియేషన్ అయితే కానీ వాళ్ళకి మాస్టర్హుడ్ రాదు. మామూలుగా మాస్టర్ గారు బాగున్నారా అని మనం పిలిచినట్టుగా ఉంటుంది. మాస్టర్ అంటే పంచభూతాల మీద ఆధిపత్యం వాళ్ళకి వస్తుంది, ప్రకృతి మీద ఆధిపత్యం వాళ్ళకి వస్తుంది, కానీ అదే వాళ్ళు చూపించరు బయటికి. పంచేంద్రియాల మీద, జ్ఞానేంద్రియాల మీద, కర్మేంద్రియాల మీద, మనస్సు మీద, బుద్ధి మీద, చిత్తం మీద, చుట్టూరా ఉండేటటువంటి వాటి మీద, గ్రహాల మీద, అన్నిటి మీద వాడికి ఆధిపత్యం వస్తుంది. కానీ ఆధిపత్యాన్ని వాళ్ళు ప్రదర్శించరు. వాళ్ళ మానవ ప్రాణాయామ క్రమం ముందుకు తీసుకెళ్ళడం ఒకటే వాళ్ళ తాలూకు లక్ష్యం అది. సో ఆ 5 ఇనిషియేషన్ గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అది 5 ఇనిషియేషన్ తెలుసుకుంటేనే మనం ఎక్కడున్నామో మన ప్లేస్ ముందు మనకు తెలుస్తుంది. మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఎట్లాంటి సాధన, ఎట్లాంటి జీవన విధానం, ఎట్లాంటి జీవన దృక్పథం అనేది మనకుంటే ముందుకు వెళ్తాం అనేటటువంటిది మనకు తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడన్నా కూడా వాటి గురించి మనం ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఈ పీషియన్ అంటే ఈ మీనరాశి తాలూకు ప్రజ్ఞా వికాసం పరం గురువు తాలూకు అనుగ్రహం జరిగినప్పుడు ఈ రికార్డ్స్ అన్నీ కూడా వీళ్ళకి కనిపిస్తాయి. జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది కూడా 3 కనిపిస్తాయి. అంటే ద్రష్టలు అవుతారనమాట. వాళ్ళు భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని దర్శించగలుగుతారు. ఆకాశ రికార్డ్స్ అన్ని వాళ్ళు చూసుకుంటూ రాయగలుగుతారు. అదే మేడం బ్లవర్స్కి తన జీవితంలో చేసింది అని చెప్పారు. ద గ్లిఫ్ రిప్రజెంట్స్ ద 2 fishes రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ linked by the horizontal line.
ది లైన్ ఇది సింబల్ ఆఫ్ ది హైయర్ బ్రిడ్జ్. ఆఫ్టర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది హైయర్ బ్రిడ్జ్ ది గ్లిఫ్ చేంజెస్ ఇన్ టు షేప్. ఇది మనం లాస్ట్ టైం కొంత నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కూడా పెద్ద మెడిటేషన్స్లోకి వెళ్తుంది కాబట్టి ఈ తర్వాత మనం ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ది క్యాండిడేట్ హ్యాస్ నో హౌస్ టు లివ్ ఇన్ అండ్ నో ప్లేస్ టు హైడ్ హిజ్ హెడ్. This is the existence of man in the supra-cosmic state, which a yogi alone can attain. I live in all because they live in me. I live within and above them all, says Lord Krishna. Such is the path of meditation about the sign pieces. ఇది కొంచెం డేంజరస్ అయిన స్టేట్మెంట్. ఇది అంటే నేను సాధన అంటే చాలా అదో మంచి పరుపులాగా ఏంటో చాలా మంచి క్వశ్చన్గా ఉండే పరుపులాగా హాయిగా పడుకుని ఏసీలో పడుకున్నట్టుగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. అది నిజంగా ఫస్ట్ సెకండ్ ఇనిషియేషన్స్ వరకు పర్వాలేదు, కానీ థర్డ్ ఫోర్త్ ఇనిషియేషన్కి వెళ్ళేటప్పటికి చాలా రకాలైనటువంటి పరీక్షలు వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఇవన్నీ కూడా ఎప్పుడు నెమ్మదిగా చెప్పుకుందాం, అన్ని ఎవరో చెప్పుకోవడానికి కుదరదు, పెద్ద పెద్ద లెక్చర్లు అయిపోతాయి. కానీ ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూడండి, ద క్యాండిడేట్ హ్యాస్ నో హౌస్ టు లివ్ ఇన్ అండ్ నో ప్లేస్ టు హైడ్ హిజ్ హెడ్. అంటే పడుకోవడానికి చోటు ఉండదట. ఈ ఇనిషియేషన్ దాకా వచ్చేటప్పటికి అంటే పీషియన్ ప్రజ్ఞ అంటే మీనరాశి ప్రజ్ఞ వరకు వచ్చేటప్పటికి నో హౌస్ టు లివ్, ఉండడానికి ఇల్లు ఉంటుందట. అండ్ నో ప్లేస్ టు హైడ్ హిజ్ హెడ్, తలదాచుకోవడానికి చోటు ఉంటుంది అంటారు కదా తెలుగులో. తెలుగులో అయితే బాగుంటుంది. తల దాచుకోవడానికి వాడు చోటు కూడా లేస్తామంటారు, చూసారా? అది చెప్తున్నారు మాస్టర్ గారు. దిస్ ఈజ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాన్ ఇన్ ది సూప్రా కాస్మిక్ స్టేట్ విచ్ యోగి ఎలోన్ కెన్ అటైన్. సూప్రా కాస్మిక్ స్టేట్ అంటే సూప్రా కాస్మిక్ స్టేట్ కన్నా ఆ విశ్వం తాలూకు మహావిశ్వం తాలూకు ఆ స్టేట్లో వాడికి అర్థమవుతుంది ఈ స్టేట్మెంట్ ఏంటో. దీన్ని మనకి ఒక కథ చెప్తాను మీకు. నేను ఆ కథ చెప్తే అర్థమవుతుంది, నేను చెప్పాక నాకు అర్థమవుతుంది, మీకు గుర్తొస్తుంది. నేను చాలా మాటలు కథ చెప్పాను. అది అర్జునుడు కృష్ణుడు నడిచి వెళ్ళిపోతుంటుండగా చాలా కథ జరుగుతుంది. అంతా కట్ చేసి సింపుల్గా చెప్తా. నడిచి వెళ్తున్నప్పుడు అలా వెళ్ళగా ఒక పూరి పాకలో ఒక సాధు ఎవరో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. ఆయన లేచి నమస్కారం పెడతాడు. నమస్కారం పెట్టిన తర్వాత ఏదైనా కోరుకో కనిపించినా కదా అంటే నాకేం కోరికలు లేవని చెప్తాడు. ఆయన ఎంత అడిగినా కూడా నీ దర్శనం చాలా నాకు అని చెప్తాడు. సరే అర్జునుడు కృష్ణుడు బయటకు వస్తారు. ఆయన కూడా పాకలో నుంచి బయటకు వస్తాడు. ఆ పాకండి ఏం లేదు, తాటాకులతో పాక ఉంటుంది, కానీ చాలా చోట్లంతా కన్నాలు తాటాకులన్నీ ఎండిపోయినాయి. ఏదో ఒక షెల్టర్లా ఉందంతే. గాలి వెళ్తురు వర్షం అన్నీ అందులో పాకలోనే ఉంటాయి. వాటి నుంచి నేనే కాపాడలేదు, కానీ షెల్టర్ ఉంది. బయటికి రాగానే ఆ పాకంతా మొత్తం అంటుకుందట. బూడిద చూస్తుండగా బూడిద అయిపోయింది. ఆ సాధువు ఆయన ఒకసారి కృష్ణుడి కాళ్ళలోకి చూసి అటు నుంచి అటు అరణ్యంలోకి వెళ్ళిపోయాట. అర్జునుడు అడిగాడు శ్రీకృష్ణుడిని, ఇది భారతంలో ఏం లేదు కదా, ఎవరో చెప్పిన కదా, ఇది భాగవతంలో కథలేసామని. సో అర్జునుడు కృష్ణుని అడిగాట. ఏమడిగాడంటే, లేకలాగా ఏదో చిన్న పూరి గుడిసె ఉంది, ఆ గుడిలో ఏదో తలదాచుకుంటున్నాడు, ఆ ఆకాశ కూడా ఇంత తగలబెట్టావు నువ్వు అన్నట్ట. నేను చెప్పాట, ఆయన ఆకాశం హద్దుగా ఉన్నటువంటి వాడు, సమస్యలో వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఆ చిన్న పాక ఉండటం వల్ల ఈ పాక నాది అనేటటువంటి భావన ఆయనలో, ఆ చిన్న పాక అనేది ఆయన అక్కడ అట్టుపెట్టేసింది ఇక్కడ. లేకపోతే విశ్వం అంతా వ్యాపించినటువంటి ప్రజ్ఞ స్వరూపం ఉన్నటువంటి వాడు ఆయన. ఆయన చేత ఒకటి పోతే ఆయన దగ్గర నుంచి ఒకటి కూడా పోతే ఆయనలోంచి మొత్తం అంతా ఆయనే వ్యాపించుంటాడు. ఇక ఆయనకి అది ఆకాశ హద్దు అని చెప్పాట. అలా ఉంటుంది వాళ్ళ తాలూకు బ్లెస్సింగ్స్. అంటే అలా కూడా ఉంటాయి. మనకి బ్లెస్సింగ్స్ అంటే ఇంకా 4 మేడలు కావాలి, ఇంకా 4 మిద్దెలు కావాలి, ఇంకా కొంత పొలం కావాలి, ఇంకా కొంచెం ఆస్తులు కావాలి, ఇంకా కొన్ని కార్లు కావాలి. ఇలాంటివన్నింటికి మన బ్లెస్సింగ్ అని పేరు పెట్టుకుంటాం. కృష్ణుడు ఆయన బ్లెస్ చేస్తుంది, అలా బ్లెస్సింగ్ ఉన్నది కూడా ఓడగొట్టాడు ఆయన. సో అది ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. ఏంటంటే దిస్ ఇస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాన్ ఇన్ ది సూప్రా కాస్మిక్ స్టేట్ విచ్ ఏ యోగి ఎలోన్ కెన్ అటైన్. ఒక యోగి మాత్రమే దీన్ని సాధించగలుగుతాడు సుమా అని చెప్తున్నారు. ఐ లివ్ ఇన్ ఆల్, శ్రీకృష్ణ స్టేట్, ఐ లివ్ ఇన్ ఆల్, అందరిలో కూడా నేను ఉంటానని చెప్తున్నాను. అందరిలో నేను వసించి ఉంటాను అని చెప్తున్నాను. బికాజ్ దే లివ్ ఇన్ మీ, ఐ లివ్ విత్ ఇన్ అండ్ అబోవ్ దెమ్ ఆల్. బికాజ్ దే లివ్ ఇన్ మీ, వాళ్ళు ఎందుకు నేను వాళ్ళు ఉంటానంటే వాళ్ళలో ఉంటున్నారు కాబట్టి. ఐ లివ్ విత్ ఇన్ అండ్ అబోవ్ దెమ్ ఆల్, వాళ్ళ ఉంటూ కూడా వాళ్ళకి బయట కూడా నేను ఉంటాను సుమా అని చెప్తున్నాడు. సేస్ లార్డ్ కృష్ణ. సచ్ ఇస్ ది పాత్ ఆఫ్ మెడిటేషన్ అబౌట్ ది సైన్ పీసెస్. ది సైన్ మెయిన్లీ కన్సర్న్స్ విత్ ది గ్రేటర్ మిస్టరీస్ ఆఫ్ ది ఇనిషియేషన్ టెంపుల్స్. అట్లాంటిది మీనరాశి సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. అదే రాశిచక్రంలో మీనం ఎన్నోది? 12వది, కల్మినేషన్ ఎండ్.
మాస్టర్ గారు శరీరం ఇందాక ఇది ముందులో స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది. పీషియన్ ఎండ్ ఆఫ్ స్పిరిచువల్ డెత్ అనేది ఒక మంచి సెంటెన్స్ ఎక్కడ ఉంటుంది. ఇది మళ్ళీ వెతకాలి, చాలా టైం పడుతుంది. ఇందులో ఎక్కడో ఒక స్టేట్మెంట్ చూడండి. పీసీసీ ద స్పిరిచువల్ ఎస్కేప్ ఆఫ్ డెత్. ఇది పీసీసీ ద స్పిరిచువల్ ఎస్కేప్ ఆఫ్ డెత్. ఇది అంచేత మాస్టర్ గారు ఈ పాల్గొన పౌర్ణమి అనుకుంటారు, వచ్చే పౌర్ణిమ చైత్ర మాసం ఆఖరి పౌర్ణమి, ఆఖరి మాసంలో ఆఖరి పౌర్ణమి కదా, దాంట్లో శరీరం వదిలి పెట్టారు. జలమాట చెప్పుకుంటాం కదా, డెత్ ఆఫ్ ది మ్యాన్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ది గాడ్ అని చెప్పుకుంటాం. అంటే లాస్ట్ పౌర్ణమికి వదిలిపెట్టామంటే నెక్స్ట్ సైకిల్కి వెళ్ళిపోతారు అనమాట. అద్భుతమైనటువంటి ఫినామినా అనేది ఆ పీషియన్ రాశికి లక్షణం ఉంటుంది. ఎవరన్నా పీషియన్స్ రాశిలో పుట్టేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళు ఎలాంటి సాధన చేసుకోవాలి తెలుసా? నేను నాది అనే భావాన్ని వాళ్ళు వదిలిపెట్టి యూనివర్సల్ అప్లికేషన్కి దాని జీవితాన్ని వాళ్ళు అంకితం చేయాలి. యూనివర్సల్ అప్రోచ్లోకి వాళ్ళ తాలూకు రీడింగ్ చదువుకునే కానీ లేదా ధ్యానాలు కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ యూనివర్సలైజ్ చేసుకునే ముందుకు వెళ్తున్నప్పుడు ఆ పర్టికులర్ జన్మ ఉంటుంది కదా, దానికి సార్థకత అనేది ఉంటుంది. అది పీసీస్లో పుట్టాల్సిన అవసరమే లేదు. పీసీస్లో పుట్టకపోయినా కూడా ఇదంతా అర్థం చేసుకుంటున్నప్పుడు ఇది కావాలి అనేటటువంటి నాది నేను అనే దానిలో నుంచి అయామ్ అనేటువంటి దాంట్లో వెళ్ళడానికి కావాల్సినటువంటిది ఉంది. అంతేకాకుండా ఈ మహావిశ్వం అంతా ఏ ప్రజ్ఞ అయితే వ్యాపించినదో దాంతో వీడి ప్రజ్ఞ అనుసంధానం జరగడానికి ఈ పీసీస్ సంబంధించిన మీనరాశి సంబంధించిన సాధన అత్యుత్తమైన సాధన. ఇది ఇక్కడ చెప్పారు. ది సైన్ మెయిన్లీ కన్సర్న్ విత్ ది గ్రేటర్ మిస్టరీస్ ఆఫ్ ది ఇనిషియేషన్ టెంపుల్స్. అంటే పెద్ద ఉపదేశాలు అనేటటువంటి ఇచ్చి ఉత్తమమైన ప్రజ్ఞలు మేల్కోవడానికి సంబంధించిన సాధన చేసేటటువంటి మిస్టరీ టెంపుల్స్ కొన్ని, ఇనిషియేషన్ టెంపుల్స్ కొన్ని ఉంటాయి. అది భౌతిక ప్రపంచంలోనూ ఉంటాయి, సూక్ష్మ ప్రపంచంలో కూడా ఉంటాయి. భౌతిక ప్రపంచంలో వాటితో మనకి పరిచయం ఉన్నప్పుడు అక్కడుండే గురు సంప్రదాయాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం చూసేటటువంటి ఆశ్రమాల్లో వాటిలో గురు సాంప్రదాయాలు కాదు. అందుకే కేవ్ టెంపుల్స్ అంటారు వాటిని. అవి అక్కడ వందల వేలు మనుషులు కనిపించాల్సిన అవసరం లేదు అక్కడ. సో అట్లాంటి వాటిలో మనం చూసినా కూడా మన జన్మ ధన్యం అయినట్టే. అది చెప్పారు ఇక్కడ మాస్టర్. చివరికి వస్తున్నాం మనం. ది కలర్ ఆఫ్ ది సైన్ ఈజ్ దట్ ది ప్యూర్ స్కై ఇన్ బ్రైట్ డే లైట్ difficult to be described through language. The color of the sign is that the pure sky in bright daylight difficult to be described through language. అంటే ప్యూర్ బ్రైట్ బ్లూ అంటే ఎప్పుడు కనిపిస్తుంది తెలుసా? ఒకసారి చెప్పాను మీకు, నేను ఇది కూడా ఒకసారి చెప్పాను. నేను మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు అక్కడ ఆకాశంలో మేఘాలు లేనప్పుడు సన్ అటుపక్క ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్ సన్ పక్క చూస్తే మనకు కనిపిస్తుంది, బయటే కనిపిస్తుంది. అది కళ్ళు కూడా మంచిది కాదు. బ్యాక్ సైడ్ తిరిగి చూస్తే ఒక బ్లూ కలర్ కనిపిస్తుంది. అంటే ఆకాశం చాలా ప్యూర్గా ప్లెయిన్గా ఉండాలి. అంటే మబ్బులే ఉండకూడదు. అక్కడ మధ్యలో పొగలవి పెట్టి అలా లేదే ఫ్యాక్టరీస్ తాలూకు స్మోక్ అంతా బయటికి వెళ్ళి అలా అప్పుడు చూడకూడదు. దాంట్లో చూస్తే కనిపించదు. ఎప్పుడన్నా మీకు మేఘాలు అవి లేని సీజన్స్లో బాగా కనిపిస్తుంది. అక్టోబర్లో నేను అప్పుడప్పుడు అక్టోబర్లో వెళ్తూ ఉంటాను. అక్టోబర్లో యూరోప్లో స్కై చాలా బ్లూగా అనిపిస్తుంది. అది మనం సిటీస్లో చూస్తే అంత బ్లూ స్కై కనిపిస్తుంది. మనకి ఫారెస్ట్లోకి వాటికి వెళ్ళినప్పుడు ఆ చెట్ల మధ్య హై ఆల్టిట్యూడ్స్ కొంచెం వెళ్ళినప్పుడు అప్పుడు చూస్తే నైట్ స్కై కానీ లేకపోతే డే టైం స్కై కానీ ఆ 2 కలర్స్ కూడా మనకి చాలా అద్భుతంగా, ఆ స్కై చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే మనం హిమాలయాస్ కూడా వెళ్ళినప్పుడు అందరూ మనం కొంచెం వేడిగా ఉంటుందని, అంత చల్లగా ఉండదని చెప్పి మనం జూన్, జూలై, ఆగస్టులో వెళ్తాం మామూలుగా. మనం దీని ఆగస్ట్ దాటిన సెప్టెంబర్కి వచ్చేటప్పటికి అక్టోబర్కు బద్రీనాథ్ అవన్నీ కూడా ఓపెన్ చేసి అట్టు పెడతారు. కానీ మీరు సెప్టెంబర్లో వెళ్ళేటప్పటికి వర్షాలు తగ్గుతాయి సాధారణంగా. మన అదృష్టం అంటే వర్షాలు కురవకూడదు. అప్పుడు స్కై చాలా క్లీన్గా ఉంటుంది అక్కడ. అదే మనం జూన్, జూలైలో వెళ్ళామనుకోండి అంత చల్లగా ఉండదు, కానీ స్కై క్లియర్గా ఉండదు అక్కడ. దీని ఇంకా కొంచెం ఆ మంచు అంతగా పడుతూ ఉంటుంది. సెప్టెంబర్లో అది వెళ్తే చలి ఉంటుంది, కానీ స్కై చాలా బ్లూగా ప్యూర్గా కనిపిస్తుంది. ఆ పీక్స్ కూడా మనకు బాగా కనిపిస్తాయి. అంటే మంచు తగ్గుతుంది, ఆ పీక్స్ కూడా మనకు బాగా కనిపిస్తాయి. ఇట్లాంటివి కొన్ని ప్లేసెస్ వెళ్ళినప్పుడు మనం ఆ సీజన్స్ని చూసుకుని వెళ్ళాలి. ఎక్కడ కొన్ని కాంప్రమైజ్ ఉంటాయి. మన ఆ సీజన్లో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు చూడాలి ఈ బ్లూ కలర్ని. అప్పుడు ఆ బ్లూ కలర్ మన ఇంట్లో పట్టుకోవాలి.
అది మాస్టర్ ఏం చెప్తున్నారు, డిస్క్రైబ్ త్రూ లాంగ్వేజ్, డిఫికల్ట్ టు బి డిస్క్రైబ్ త్రూ లాంగ్వేజ్. లాంగ్వేజ్లోనే కాదు, పెయింట్ చేయడం కూడా కష్టం. ఆ కలర్ మనం పెయింట్ కూడా చేయలేము. అది ది కలర్ హ్యాస్ టూ ఫేసెస్. ఇట్ అపియర్స్ బ్లూ బట్ ఇట్ ఈస్ వైట్ అది ద బ్రిలియంట్ మెగ్నీషియం ఫ్లేమ్. ఇది బ్లూలా కనిపిస్తుంది కానీ బట్ ఇట్ ఈస్ వైట్ యాజ్ ద బ్రిలియంట్ మెగ్నీషియం ఫ్లేమ్. మెగ్నీషియం ఫ్లేమ్ ఎలాగైతే వైట్ కనిపిస్తుందో అలా ఉంటుందని చెప్తున్నారు మాస్టర్ గారు. సమ్ కాల్ ఇట్ లైట్ బ్లూ, కొంతమంది ఏమో లైట్ బ్లూ అని పిలుస్తారట. సమ్ అదర్స్ కాల్ ఇట్ బ్రిలియంట్ వైట్ ఆర్ ట్రాన్స్పరెంట్ వైట్, ఆల్ ఆఫ్ విచ్ ఈజ్ బట్ ఏ ప్లే ఆఫ్ వర్డ్స్. కొంతమంది ఏమో లైట్ బ్లూ అని పిలుస్తారట. సమ్ అదర్స్ కాల్ ఇట్ బ్రిలియంట్ వైట్, చాలా బ్రిలియంట్ వైట్ అని చెప్తారట. కొంతమంది ట్రాన్స్పరెంట్ వైట్ అని చెప్తారట. ఏదైనా సరే విచ్ ఈజ్ బట్ ఏ ప్లే ఆఫ్ వర్డ్స్. ఇవన్నీ కూడా ప్లే ఆఫ్ వర్డ్స్ అంటే ఈ మాటల్లో మాటల తాలూకు జిమ్మిక్కేసం అని చెప్తున్నారు. ద ట్రూ కలర్ ఈజ్ ఆల్వేస్ గివెన్ బై ద గురు అట్ ది టైమ్ ఆఫ్ ఇనిషియేషన్. ఈవెన్ ద వెరీ కాన్సెప్ట్ ఆఫ్ కలర్, ఏ పర్సెప్షన్ ఆఫ్ ది ఇండివిజువల్ డిఫర్స్ ఫ్రమ్ మ్యాన్ టు మ్యాన్. ది కామన్ లాంగ్వేజ్ ఆఫ్ కలర్ అండ్ సౌండ్ కెన్ ఓన్లీ బి లెర్న్డ్ అట్ ది సోల్ లెవెల్. ఇది మాస్టర్ ఇక్కడ కలర్ అండ్ సౌండ్ గురించి చెప్తున్నారు. ఎలాగో విజ్డమ్లో మనం ప్రతిరోజు సౌండ్ అండ్ కలర్ అని మన లెక్చర్ మాస్టర్ గారు పెడుతున్నాం కదా. ఈ పాటికి నేనేం చెప్తున్నానో మీకు తరువుగా అర్థమై ఉంటుంది. నేను ప్రతిరోజు ఆ లెక్చర్స్ ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి ఆ సౌండ్ అండ్ కలర్ లెక్చర్లో మాస్టర్ గారు చాలా కీస్ ఓపెన్ చేశారు. యాస్ట్రల్ ప్లేన్ ప్యూరిఫికేషన్ ఎలాంటి కలర్స్ వాడాలి, హీలింగ్కి ఎలాంటి కలర్స్ వాడాలి, మెడిటేషన్కి ఎలాంటి కలర్స్ వాడాలి, పాస్ట్ కర్మ వాష్ ఆఫ్ అవడానికి ఎలాంటి కలర్స్ వాడాలి, చాలా చాలా కీస్ మాస్టర్ సౌండ్ అండ్ కలర్లో ఇచ్చారు. అదే ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా గురువు అనుగ్రహించినప్పుడు ఒక కలర్ని మెడిటేట్ చేయమని మనకు చెప్తారు. ఇక్కడ రహస్యం ఉంది. సద్గురువు మనకు దొరికినప్పుడు, మాస్టర్ గారు లాంటి ఈకే గారు లాంటి మనకు దొరికినప్పుడు ఒక మంత్రం వాళ్ళు మనకు ఉపదేశం చేసినా, ఒక కలర్ ఏదైనా మనకు చెప్పినా, ఒక సౌండ్ ఏదైనా మనకు చెప్పినా కూడా వాళ్ళు చెప్పినప్పుడే వాళ్ళ ఉపదేశంతో పాటుగా వాళ్ళ తాలూకు ప్రజ్ఞని మనలో నిక్షిప్తం చేస్తారు వాళ్ళు. అంటే అట్లాంటి శిష్యుడు ఉండాలి, అట్లాంటి గురువు ఉండాలి, ఇద్దరు కూడా ఉండాలి. ఎప్పుడైనా ఒక కలర్ ఈ లైట్ బ్లూ కలర్ లేదా స్కై బ్లూ మెడిటేట్ చేయని చెప్పినప్పుడు ఈ బ్లూ ఎలా ఉంటుంది, ఈ బ్లూనా ఆ బ్లూనా ఈ బ్లూనా అని ఎంత డిస్కషన్ పెట్టుకోక లేకుండా శుభ్రంగా ఆకాశంలోకి చూసి ఆ బ్లూ కలర్ని చూసి, స్కై బ్లూ అన్నారు కదా సార్, మేఘాలు లేని సమయంలో బ్లూ కలర్ స్కైని చూశానని చెప్పి సింపుల్గా అనుకోవాలి. అంటే ఎప్పుడు కూడా యోగ మార్గంలో సింపుల్గా అర్థం చేసుకునేటువంటి వాడే ముందుకు వెళ్ళగలుగుతాడు. గుర్తుపెట్టుకోండి. కాంప్లికేటెడ్ చేసుకున్నటువంటి వాడు తనకు తెలిసిన విషయాలన్నింటినీ కూడా అక్కడ చొప్పించి ఆ ప్రకారం అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేసేటటువంటి వాడు ఇంటలెక్చువల్ అప్రోచ్ ఎప్పుడూ కూడా సాధనకి పనికి రాదు. సమర్పణతో కూడినటువంటి అప్రోచ్ పనికి వస్తుంది తప్ప ఇంటలెక్చువల్ అప్రోచ్ ఇప్పుడు కూడా పనికి రాదు. ఇంట్యూషన్ అప్రోచ్ అని ఉండాలి, ఆర్ అప్రోచ్ ఫ్రమ్ ద హార్ట్ అయి ఉండాలి. మైండ్ నుంచి ఈ సాధనకి చాలా తక్కువ, చాలా కష్టం మా ఇంటలెక్చువల్ అప్రోచ్ సాధన. గురువు చెప్పారు బ్లూ లైట్ మెడిటేట్ చేయమని చెప్పారు. స్కై బ్లూ అన్నారు. ఆకాశంలో చూస్తాం 11 గంటలకు, 12 గంటల ఆకాశంలో చూస్తాం 11 గంటలకి. చాలా అందంగా ఉన్న ఆ బ్లూ కలర్ కనిపించినట్టు చూస్తాం, మనసులో పెట్టుకుంటాం. అది దాన్ని ఏ విధంగా మెడిటేట్ చేయమన్నారో అది మనం ఆ ప్రకారంగా దాన్ని మెడిటేట్ చేస్తాం. ఏ విధంగా మెడిటేట్ చేయాలనేది ఆ ప్రాసెస్ గురువే చెప్తారు. సౌండ్ అండ్ కలర్ లెక్చర్లో మాస్టర్ గారు ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను మళ్ళీ నేను చేయట్లేదు. ఆ ప్రాసెస్లో ప్రతిరోజు కలర్ని మెడిటేట్ చేసుకునేటప్పుడు ఎప్పుడొకప్పుడు చెక్మని ఒక స్పార్క్ లాగా ఝాన్లో కానీ కళ్ళలో కానీ యాక్చువల్ స్కై బ్లూ కలర్ అనేటటువంటి కనిపిస్తుంది, సాధారణంగా కనిపిస్తుంది. అంటే మెడిటేషన్ చేసేవాడి తాలూకు యాటిట్యూడ్ బట్టి ఉంటుంది. అది కనిపించాలని మెడిటేట్ చేస్తే కనిపించదు, ఆ ప్రాసెస్లో కనిపించాలి. గుర్తుపెట్టుకోండి. కనిపించాలని కోరిక పెరుగుతుంటుంది తప్ప ప్రాసెస్ పెరగదు. గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉండాలా, రిజల్ట్ అనేది పక్కన పెట్టేసి అలా వెళ్ళిపోతున్నప్పుడు ఎప్పుడొకప్పుడు ఫ్లాష్ అవుతుంది. ఆ కలర్ చాలా బాగుంటుంది, ఆ కలర్ మనం పెయింట్ చేయలేం. అది మాస్టర్ చెప్పింది. డిఫికల్ట్ టు బి డిస్క్రైబ్డ్ త్రూ లాంగ్వేజ్. అది ఇలా ఉంటుంది అని మనం భాషలో చెప్పడం కష్టం అని చెప్పారు. ఇది చెప్పిన తర్వాత మాస్టర్ గారు ఇక దీంతో ఈ పీసీ సైన్ అనేటటువంటిది అయిపించేద్దాము. సో మనం చెప్పుకున్న దాంట్లో ఈ పీసీ సైన్ మనం ముగించబోయే ముందు ఒకసారి పీసీ సైన్ నేను వైండప్ చేయట్లేదు, మొత్తం సమప్ చేయట్లేదు. సంవత్సరానికి అంటే మకర రాశి నుంచి మనం మెయిన్గా మొదలెట్టాం కాబట్టి
సంవత్సరానికి ఒక సంవత్సర పురుషుడి కానీ సంవత్సరానికి ఒక ఇయర్కి సన్ రైజ్ అనేటటువంటిది మకర రాశి. ఆ ఇయర్ మొత్తానికి సూర్యోదయం అనేది మకర రాశి. ఆ సూర్యోదయానికి ముందు ఉన్నటువంటి ధనుస్సు రాశి అది బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. సూర్యోదయం అయిపోయిన తర్వాత ఉండేటటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కుంభం కానీ లేకపోతే మీనం కానీ, ఇది అత్యుత్తమమైనటువంటి ఆధ్యాత్మిక రాశులు, యోగానికి సంబంధించిన రాశులు. పీసీస్ వరకు అంటే కల్మినేషన్ చిట్ట చివరిది కదా, ఆ పీసీస్ అంటే మీన రాశి వరకు సాధన ఎవరైతే పర్ఫెక్ట్గా చేసుకుని సాధన పూర్తి చేసుకుంటారో, మార్చి 21 అంటే మేషం మొదలయ్యేటప్పటికి వాడికి ఒక నూతనమైనటువంటి జన్మ అనేటటువంటిది వస్తుంది. అంటే స్పిరిచువల్ లైఫ్లో లేదా యోగ జీవితం అనండి, స్పిరిచువల్ లైఫ్ అనండి, పరిణామ క్రమం ఏదైనా అనండి, ఒక న్యూ బిగినింగ్ అనేది మొదలవుతుంది. అక్కడి నుంచి అంటే ఇలాగ మనం పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం అలా వస్తూ ఉంటుంది, మళ్ళీ మార్చి వస్తూ ఉంటుంది, మళ్ళీ మార్చి 20th పీసెస్ అడ్ అయిపోతుంది, 21st మేషం అలా అవుతూ ఉంటుంది. ఒకసారి మనం సాధన ప్రారంభించిన తర్వాత అటిట్యూడ్లో చేంజెస్ కానీ, మన జీవన విధానంలో చేంజెస్ కానీ, అలా క్రమంగా ఇయర్ బై ఇయర్ ఇట్లా సాధన ముందుకు వెళ్తున్న కొద్ది ఎప్పుడో ఒకప్పుడు రియల్ ఎండ్ వస్తుంది, రియల్ బిగినింగ్ వస్తుంది. ఆ మార్చి 21 వచ్చే రియల్ బిగినింగ్ చూసారా, అది కొన్ని జన్మల పరంపరలో అక్కడి నుంచి ఒక నెక్స్ట్ టర్న్ తీసుకుంటుంది. ఆ టర్న్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఒక 100 జన్మల తాలూకు సాధన చూసారా, ఆ టర్న్ అనేది తీసుకున్న తర్వాత ఒక న్యూ డైమెన్షన్ తీసుకున్న తర్వాత 100 జన్మలు కూడా ఒక 2 జన్మల్లో పూర్తి అయిపోతుంది ఎవల్యూషన్ అక్కడ. అట్లాంటి ఒక టర్న్ తీసుకుంటుంది మార్చి 21 నుంచి. అందుకే లాస్ట్ మన 2020 మార్చి 21 నుంచి మనం అకల్ట్ మెడిటేషన్స్ చేయడం మొదలెట్టాం. మనం అంటే ఒక బిగినింగ్ మనం చేసాము. అది రేపు మార్చి 20th కల్లా మీరు 1 year మీ అకల్ట్ మెడిటేషన్స్ ప్రాసెస్ మీకు పూర్తయిపోతుంది. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మార్చి 21 నుంచి నెక్స్ట్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. ఆ గ్రూప్ అందరూ నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో అది నేను తర్వాత చెప్తాను, అది నేను ఇప్పుడు దీంట్లో చెప్పడానికి లేదు. కానీ మీరు గుర్తుపెట్టుకొని సంవత్సరంలో ఉన్న 12 రాశులు కూడా 12 రకాలైన సాధన మార్గాలను మనకి ఇస్తాయి. అది ఒక ఆర్డర్లీగా ఉంటాయి. 1, 2, 3 అలా ఆర్డర్లీగా ఉండి అలా చివరిదాకా వచ్చేటప్పటికల్లా ఏ మంత్లో ఏ రకమైన సాధన జరగాలి, ఏ ప్రజ్ఞ మేల్కోవాలి, ఎట్లాంటి సాధన ప్రక్రియలు మనం అవలంబించాలనేటువంటి తీసుకుంటున్నప్పుడు, సాధన ప్రక్రియలు అంటే మీరు కేవలం ధ్యానాలే అనుకోవాకండి. మన లైఫ్ స్టైల్ కూడా మనం మార్చుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి, యాటిట్యూడ్స్ కూడా, మన టెంపర్మెంట్స్ కూడా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అట్లా వచ్చి రియల్ ఎండింగ్ జరుగుతుంది. అదే ది స్పిరిచువల్ డెత్ అన్నారు చూసారా, అక్కడి నుంచి రియల్ బర్త్ అనేటటువంటిది మనకి ఉత్తమమైనటువంటి మార్గంలో మనకు వస్తుంది. అక్కడి నుంచి ఇంకొక డైమెన్షన్ మొదలవుతుంది. ఇవన్నీ కూడా మాస్టర్ గారు స్పిరిచువల్ అస్ట్రాలజీలో అద్భుతమైన విధానంలో మాస్టర్ గారు రాశారు. ఈసోటిక్ అస్ట్రాలజీలో కూడా జ్వాల్కుల్ మాస్టర్ చాలా గొప్పగా రాశారు. నేను వీలు ఉన్నటువంటి వాళ్ళు స్పిరిచువల్ అస్ట్రాలజీ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ చదువుకోండి. ఈసోటిక్ అస్ట్రాలజీ చదువుకోవడం ప్రయత్నం చేయండి. ఏ ఇంగ్లీష్ బాగా వచ్చినటువంటి వాళ్ళు ఆ టెక్నాలజీ కొంత పరిచయం ఉన్నా, లేకపోయినా అంత అర్థమైతే అంతే అర్థమవుతుంది. నేను కూడా 100% అర్థమైంది నేను కూడా చెప్పలేను. ఒక 20-30% అర్థమైతే నేను చాలా సంతోషిస్తాను. అది పెట్టుకుని ప్రారంభించండి. ఈ నెలతో మనం సక్సెస్ఫుల్గా పీసెస్ని మనం పూర్తి చేసుకున్నాము. ధనుస్సు నేను చెప్పినట్టు గుర్తులేదు నాకు, మకరం చెప్పాను ఖచ్చితంగా, కుంభం చెప్పాను, పీసెస్ చెప్పాను. వచ్చే నెల నుంచి మార్చి 21 నుంచి మేషంతో మొదలుపెట్టి క్రమం తప్పకుండా 12 సైన్స్ కూడా నేను వీలైనంత క్లుప్తంగా ఒక్క లెక్చర్లోనే మొత్తం పూర్తయ్యేలాగా, ఒక 1 hour లెక్చర్లో పూర్తయ్యేలాగా ప్లాన్ చేద్దాము. ఈ సంవత్సరం ఖచ్చితంగా మనం ఈ కరోనా నుంచి బయటపడాలని, మన సాధన ఇంకా బాగా ముందుకు జరగాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటూ, మార్చి 21 నుంచి ప్రారంభం కాబోయేటటువంటి సాగిన నూతన సంవత్సరం నుంచి కూడా మన ప్రజ్ఞ అనేది ఊర్ధ్వ గతిని బట్టి యోగ మార్గంలో మనం కొంచెం ముందుకు వెళ్దామని, పరమ గురువుల తాలూకు ఆశీస్సులు మనందరికీ పుష్కలంగా ఉండాలని, మాస్టర్ గారి తాలూకు ఆశీస్సులు మనందరికీ పుష్కలంగా ఉండాలని చెప్పి నేను అంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.